శుభములు కలుగు నీకు. ఊరందరూ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఒక్క మనం తప్ప. అందరూ నా లైఫ్ గురించి అడగడం, హాసిని గురించి అడగడం, ఆఖరికి మినిస్టర్ గారు కూడా అడిగారు. అందరికీ ఫోన్లో సంక్రాంతి సంతోషాన్ని వినిపించాను, కానీ ఇక్కడ అసలు ఆ వైబే లేదు. అమ్మా చూసావా, అందరూ ఇంత సరదాగా పండగ చేసుకుంటున్నారని విష్ చేయడానికి ఫోన్ చేశాను, అయినా ఆన్సర్ చేయట్లేదమ్మా చరణ్. రేఖ, ఇప్పుడు మనకి ఒక్క చరణ్ వల్ల మాత్రమే కాదు, హాసిని వల్ల, ఆ కృష్ణమ్మ ఫ్యామిలీ వల్ల, అందరి వల్ల మన పండగ సంతోషం పోతుంది. అద్భుతంగా ఉన్నాయి. అమ్మ అరుంధతి, బాబు విక్కీ, అమ్మ రేఖ, అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే సంతోషాలే సంతోషాలు. అవును, ఈ పెద్ద పండక్కి మగాళ్ళంతా తోటల్లో సంబరాలు సంతోషాలు. ఆడవాళ్ళంతా ఇళ్లల్లో ముగ్గుల సందడి, పిండి వంటల సరదాలు. చాలా బాగుంటుందమ్మా. మగాళ్ళు తోటకెళ్తారా? ఎందుకు? అక్కడేం సంబరాలు జరుగుతాయి? సంతోషపడేంత గొప్ప విషయాలు ఏముంటాయి అక్కడ? చెట్లు పొలాలు తప్ప. భలే వాడివే విక్కీ బాబు. సంక్రాంతికి ఊరి చుట్టుపక్కల తోటలన్నీ కొన్ని పందాలతో, రకరకాల ఆటలతో పిచ్చ హడావుడిగా ఉంటాయి. రండి బాబు, అక్కడికి వెళ్దాం. అక్కడికా? అక్కడికి నేనెందుకు? ఎందుకో వెళ్ళాక మీకే తెలుస్తుంది. రండి. అమ్మా, వెళ్ళు. ఇంట్లో ఉండి ఇలా ఫీల్ అయ్యాకంటే అక్కడికి వెళ్తే కాస్త రిఫ్రెష్ అవ్వచ్చు. సరే అమ్మా. రా బాబు, రండి రండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఏం చేస్తున్నారు? ప్యాకాట ఆడుతున్నారు బాబు. 3 ముక్కల ఆట, లోపల బయట కార్డ్స్ ఆడుతున్నారు. కార్డ్స్? అవును బాబు. చాలా మందికి పండగంటే చుట్టాలు, బంధువులు, సినిమాలు, షికార్లు. కొంతమందికి మాత్రం పండగంటే పేకాటే. కానీ పోలీసులకు తెలిస్తే మాకు పేకాటే. ఇక్కడికి నన్నెందుకు తీసుకొచ్చావు? బాబు, బారుకి ఎందుకు వెళ్తాం? మంచినీళ్ళు తాగడానికి కాదు కదా. అంటే ఇప్పుడు నేను పేకాట ఆడాలా? అంతే కదా బాబు. హే చిచి, నాకెలాంటి అలవాట్లేదు. నాకు కూడా అలవాట్లేదు బాబు. ఏదో పండక్కి మాత్రం 10-10 పోగొట్టుకుంటూ ఉంటాను సరదాగా. మరి ఇంకెందుకు లేటు? వెళ్ళి మొదలెట్టు, నేను బయలుదేరుతాను. బాబు, అది నా కొడుకు పొద్దున్నే మొదలు పెట్టడం, 10,000 పోగొట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను ఆడాలనుకుంటే క్యాష్ లేదు. ఓ, అందుకే నా దగ్గరికి వచ్చావా?
అంటే బాబు అది ఏదో సరదాగా. అదిగాక మీ చెయ్యి చాలా మంచిది. మీరు 10,000 వేశారంటే ఏయ్, నాకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పాను కదా. మీరు ఆడక్కర్లేదు, నేనే ఆడతాను. ఆట కొడితే 10కి 10 రెట్లు వస్తాయి. పోతే 10,000. అవి మీకు పెద్ద లెక్క కాదు కదా బాబు. ఇంత దూరం తీసుకొచ్చావు కదా, ఓకే. వెళ్ళి నువ్వు వాడు, నేను ఇక్కడే ఉంటాను. ఆట అయ్యాక ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. ఇక్కడంతా క్యాష్ డౌన్ క్యారీ ఆన్ బాబు. కానీ నా దగ్గర అంత క్యాష్ లేదు కదా. ఇక్కడ మనం తెచ్చిన ఆస్తి పేపర్ల దగ్గర నుంచి ఏదైనా తాకట్టు పెట్టుకొని క్యాష్ ఇచ్చే పార్టీలు కొన్ని ఉంటాయి. వాళ్ళకు మీరు పే చేశారంటే వాళ్ళు క్యాష్ ఇస్తారు. ఒక్క నిమిషం ఉండండి. ఆన్లైన్ రా, 10,000 కావాలి. ఇది క్యూఆర్ కోడ్. బాబు కొట్టు బాబు. ఇదిగో. సరే బాబు, ఇందా. బాబు, ముందు 5,000 ఆడతాను. మీరు క్యాష్ గట్టిగా పట్టుకోండి. కొంచెం ఏమాడితే చాలు, మన సామాన్లు మొత్తం మాయం చేస్తారు. నేను వెళ్ళొస్తానే. నా కూడా ముక్కలేయండి. బాబు రండి. ఏంటి? మీరు రండి బాబు. కూర్చోండి బాబు, కూర్చోండి కూర్చోండి. తీసుకోండి బాబు. బాబు మీ చేత్తో ఏంటి బాబు, ఏంటి బాబు? ఇటు బాబు. ఇదిగోండి. షో షో షో. బాబు ఆట మందే. క్యాష్ ఇవ్వండి, ఇవ్వండి. రండి సార్, ఇదే తోట. కానిస్టేబుల్స్, మీరు అటు వెళ్ళండి. అయ్యా నువ్వు ఇటెళ్ళు. ఏమ్మా, ఎక్కడమ్మా? ఇక్కడ ఒక్కడు కనపట్లేదు. నాకు పక్కాగా తెలిసింది సార్, ఈ తోటలోనే ఆడుతున్నారు. మరి అక్కడ ఎవరు కనపట్లేదు కదమ్మా.